to you all. My name is Mahalakshmi and I am from 6th class. Today I am going to give you a speech about International Women's Day. ముందుగా మహిళలందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ఐక్యరాజ్య సమితి మార్చి 8వ తేదీన ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళల దినోత్సవంగా నిర్వహిస్తారు. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు. అందువలన మహిళలను గౌరవించాలి. ప్రస్తుతం సమాజంలో చాలా రంగాలలో రాణిస్తూ వస్తున్నారు. వీళ్ళు ఆత్మగౌరవంతో స్వశక్తితో ఎన్నో ఉన్నత శిఖరాలను చేరుకొని ప్రపంచానికి స్త్రీ శక్తి అంటే ఏమిటో తెలియజేస్తున్నారు. విద్య, వైద్యం, వ్యాపారం, రాజకీయాలు రంగాలలో రాణిస్తున్నారు. రాజకీయాలు, క్రీడలు, నటన, బ్యాంకింగ్, టెక్నాలజీ, అంతరిక్షం వంటి ఇంటి బాధ్యతలు సహా పలు రంగాలలో మహిళలు రాణిస్తున్నారు. రాగం ఏదైనా, కష్టం ఎంతైనా ఉన్నంత శిఖరాలను చేరుకుని పురుషులకు మేమేమి తీసిపోమని తెలియజేస్తుంది స్త్రీ శక్తి. భారతదేశపు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ భారతదేశపు నుంచి అంతరిక్షాల్లోకి వెళ్ళిన మొట్టమొదటి స్త్రీ. కల్పనా చావ్లా, అలా ఎందరో మహిళలు మేమే స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. ప్రశస్తినిచ్చి సమాజానికి మార్గదర్శనం చేసే ఓ మహిళ, నీకు వందనాలు. జై హింద్.